పాలు పొంగొచ్చినాయండి. ఇప్పుడు ఈ బాదాం పేస్ట్ ఇందులో వేసేస్తే. వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ టు వండర్రాజీ బ్లాగ్స్. నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు? భోగి. రేపు మకర సంక్రాంతి. అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చాలామంది పురజనుల కోరిక మేరకు నేను ట్రావెల్ బ్లాగ్తో పాటు వంట బ్లాగ్ కూడా చేద్దాము అని చెప్పి, కుకింగ్ బ్లాగ్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాను ఈరోజు. స్టార్టింగ్ విత్ పాయసం. ఎందుకంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు అంతకుముందంతా భగవంతుడు దీనిలో హరిద్వార్ వెళ్ళాము, అవన్నీ మొదలు పెట్టాము. ఇప్పుడు అలాగే భగవంతుడికి నివేదన చేయడం కోసం అని చెప్పి ఒక స్వీట్ చేద్దామని, తేలిక అందరికీ వచ్చిందే అయినా కూడా మన దీనిలో ఎలా చెయ్యాలి అనే దాంతో మొదలు పెడదామని ఇవాళ పాయసం మొదలు పెట్టాము. అలాగే ట్రావెల్ బ్లాగ్ని ఆదరించినట్టే, పుణ్యక్షేత్రాలు బ్లాగ్ని ఆదరించినట్టే వంటల బ్లాగ్ని కూడా ఆదరిస్తారు అని చెప్పి ఆశిస్తూ ఈవేళ పాయసం మొదలు పెట్టేద్దాం. ఓకే. ఒక లీటర్ పాలకి 100 గ్రామ్స్ జీడిపప్పు, ఒక 100 గ్రామ్స్ కిస్మిస్, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి బాదాం నానబెట్టాను, రాత్రి నానబెట్టాను. ఇది నానబెట్టి ఒలుచుకున్న బాదాము, అది గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్. ఒక 50 గ్రామ్స్ నెయ్యి, ఇది 200 గ్రామ్స్ షుగర్, 150 గ్రామ్స్ సేమియా, 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ఇవి సరిపోతాయి. ఇప్పుడు చేయడం మొదలు పెట్టేద్దామండి. పాలు పొంగొచ్చినాయండి. ఇప్పుడు ఈ బాదాం పేస్ట్ ఇందులో వేసేస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఈ పేస్ట్ వేయడం వల్ల మీకు తెలుసు కదా ఎంత టేస్ట్ వస్తుంది అనేది. అలాగే సేమియా కూడా వేసేసుకొని సిమ్లో ఉడకనివ్వాలి. మనకి ఇవాళ పండగ స్పెషల్ ఏంటంటే చక్కగా పొంగొచ్చినాయి, అనుగ్రహించాడు భగవంతుడు. పొంగు రావడం ఒక శుభ సూచకం అన్నమాట, ఇలా పొంగడం అనేది. సో దీన్ని కనీసం ఎంత లేదన్నా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఎంత మెత్తగా ఉడికితే సేమియా అంత బాగుంటుంది. మెత్తగా ఉడకకపోతే అదొక రకమైన పుల్లల్లాంటి టేస్ట్ వస్తుంది, అది వేరు. కానీ ఇది ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా అనమాట. సో ఇది మనం మళ్ళీ నేతిలో వేపుకోక్కర్లేదు. అదే తెల్లగా ఉండే సేమియా అయితే కొద్దిగా నేతిలో వేపుకొని వేసుకుంటే బాగుంటుంది. దీనికి ఆ అవసరం లేదు. ఇప్పుడు సిమ్లోనే కనీసం 10 to 15 మినిట్స్ ఉడకాలి మెత్తగా. తెలుస్తుంది కదా, అప్పుడు ఇట్లా పెట్టి ఇప్పుడు నువ్వు టెస్ట్ చేసావు కదా, అట్లా ఒకసారి చూపించు, అప్పుడు చెప్పు. మనం బాదాం పేస్ట్ కూడా వేసాం కదండి, అందుకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, కొద్దిగా అంటుకోకుండా అన్నమాట. పాలు కూడా చిక్కటి పాలే పోసాను, నీళ్లు కలపలేదు. టేస్ట్ బాగుండాలంటే ఇంట్లోకి మంచిగా చేసుకుంటే బాగుంటుంది కదా, అందున పండగ పూట మరింత టేస్టీగా ఉండాలి. ఇంకా కొద్దిగా ఉడికొస్తే ఇంకొక 5 మినిట్స్ అయిపోతుంది. ఉడికిపోయిందండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పంచదార వేసే ముందు ఉడికిందో లేదో కంపల్సరీ చూసుకోవాలి. ఉడికిన తర్వాతే షుగర్ వేయాలి, లేదు అంటే సరిగ్గా ఉడకదు. షుగర్ వేసిన తర్వాత షుగర్ వేసేసాను. ఇది మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ తీపి కావాలనుకుంటే 1.5 వేసుకుంటే బాగుంటుంది, 200 గ్రామ్స్. లేదు అంటే 150 సరిపోతుంది.
షుగర్ వేయగానే ఇలాగా పల్చన అవుతుంది. సరిగ్గా ఈ ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని, అంటే చూడండి కరిగిపోయింది పంచదార అంతా. ఇది పక్కన పెట్టుకొని పెట్టుకొని నేను ఇంట్లో ఆవు నెయ్యే వాడతానండి ఎక్కువ. ఇదే అలవాటు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా. దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆవు నెయ్యి శ్రేష్టమని, ఆరోగ్యానికి కూడా. నెయ్యి కాగింది. జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే కిస్మిస్ వేయాలి. ముందే కిస్మిస్ వేసుకుంటే మాడిపోతాయి కిస్మిస్లు. జీడిపప్పు వేగడానికి టైం పడుతుంది కొద్దిగా. లైట్ బ్రౌన్ వచ్చినాయి చూడండి, కలర్ మారుతుంది కదా. ఇప్పుడు కిస్మిస్లు వేసేస్తాను. ఇప్పుడు రెండు కలిపి ఈక్వల్గా వేగుతాయి. అయిపోయింది, స్టవ్ కట్టేసేయచ్చు. అలాగే ఇదే వేడి మీద ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటే, అది లాస్ట్లో వేస్తేనే స్మెల్ బాగుంటుంది. అంతే, వేడి వేడి పాయసం రెడీ. ఇప్పుడు చక్కగా దేవుడికి నైవేద్యం ఇచ్చేద్దాం. ఎప్పుడు భగవంతుడికి నైవేద్యం ఇచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు తులసి దళం ఒకటి వేసి నైవేద్యం ఇస్తే చాలా మంచిదని చెప్తారు పెద్దలు. అది చేద్దామని. అయిపోయిందండి, భగవంతుడికి నివేదన ఇచ్చేసా, అయిపోయింది. ఇప్పుడు మనం కూడా టేస్ట్ చూసేస్తే నేను చేసింది నేను అంటే బాగోదేమో కదండి. మీరు ట్రై చేయండి, చెప్పండి ఎలా ఉందో. ఆ టేస్ట్ని నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు వంటలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. తినడం మాట అటు తర్వాత, ముందు చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే అందరికీ దగ్గరుండి కొసరు వడ్డించడం అంటే కూడా చాలా ఇష్టం. సో అందుకని ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఇప్పుడు ఈరోజు మొదలు పెట్టాను. ఇది మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మరింత మంచి వంటలతోటి మీ ముందుకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తాను. ఇది గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పటి వరకు బాయ్ బాయ్.